హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం చికెన్ మండీ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అండ్ మీలో ఎంతమందికి చికెన్ మండీ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనకి చికెన్ మండీ రైస్ అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా నా వీడియో చూసి ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ దీనికి మనం మండీ మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ నేను జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ స్టార్ పువ్వు ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకొని వేయించుకుంటున్నాను, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనకి మండీ మసాలా కోసం అనమాట. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. నాకైతే చాలా మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ మండీ రైస్. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. నేను బయట తిన్నాను చాలాసార్లు కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పెట్టుకుందాము. అండ్ మీలో ఎంతమందికి చికెన్ మండీ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఏదో ఒక కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు కొంచెం సపోర్ట్ కావాలి. మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదంతా కూడా యాలకులు ఇవన్నీ వేసాం కదా, ఈ మసాలాలన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదే మనకి మెయిన్ మసాలా అన్నమాట. మనకి చికెన్ మండీ రైస్కి కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. ఇదంతా మనం మిక్సీలో వేసి మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ నేను చికెన్ మండీ కోసం 4 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇలాగా లెగ్ పీసెస్ 4 మనిషికి ఒక పీస్ చొప్పున 4 మెంబర్స్కి 4 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మండీ మసాలా అండ్ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి మనం ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఇప్పుడు చికెన్ ముక్కల్ని మనం ఇలా చాక్తో ఇలా ముక్కలు కట్ ముక్క పైన ఇట్లా ఘాట్లు పెట్టుకుందాము. అండ్ మీకు కావాలంటే ఫోర్క్తో కూడా ఇట్లా గుచ్చుకొని హోల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అంటే మసాలా మొత్తం లోపలికి వెళ్ళి మనకి తినేటప్పుడు బాగుంటుందని చెప్పి నేను ఇంకా ఇట్లా చాక్తో కట్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఫోర్క్తో అయినా హోల్స్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనం ఈ ముక్కలకి పట్టించేసుకుందాం ఫ్రెండ్స్. పట్టించేసుకొని ఒక 10-15 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఆ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టి మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఎప్పుడైనా చికెన్ మండీ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసాక ఎలా ఉంది ఏంటనే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదంతా కూడా మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. 4 ముక్కలు తీసుకున్నాను. ఈ 4 ముక్కలకి మసాలా పట్టించేసాను. రైస్ కూడా మనం కడిగి పెట్టేసుకుందాము. ఒక చిన్న కప్పుతో 3 కప్స్ రైస్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక బాదం పప్పు అండ్ జీడిపప్పుని ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకుందాము. ఇవి కూడా మనకి మండీ రైస్లోకి వేసుకుంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే బాదం పప్పు, జీడిపప్పు రైస్తో పాటు చాలా టేస్టీ వస్తుంది మనకి. ఇవన్నీ కూడా మనకి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఫ్రెండ్స్. ఇవి తీసేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము.
అండ్ ఇప్పుడు మనం ఏవైతే చికెన్ ముక్కల్ని మనం కలిపి పెట్టుకున్నామో, మసాలా కలిపి పెట్టుకున్నామో వాటిని మనం వాటర్ పెట్టుకొని పైన చిల్లుల గిన్నె పెట్టుకొని చిల్లుల గిన్నెలోకి మనం అవి తీసుకొని ఆవిరికి ఉడకబెడదాం ఫ్రెండ్స్. కొంతమంది డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటారు, కానీ నేను ఆవిరికి ఇట్లా స్టీమ్ ఇలా బాయిల్ చేశాను అనమాట. ఇలా అయితే కూడా మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట చికెను. ఈలోపు మనం అవి పక్కన ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం బిర్యానీ ఆకు ఇలా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని స్టార్ పువ్వు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ తయారు చేసుకోబోతున్నాం, మండి రైసు. చికెన్ ముక్కలు పక్కన ఆవిరికి ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. ఇందులో మనం రైస్ విడిగా, చికెన్ని విడిగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. చికెన్ ఒక పక్కన ఉడుకుతుందన్నమాట ఆవిరికి. ఆవిరికి ఏదైతే ఉడుకుతుందో ఆ మసాలా వాటర్ కూడా కిందకి దిగి ఆ కింద గిన్నెలో పడుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తినేటప్పుడు ఈ మండి రైస్లో అవి పంట కింద నలుగుతూ ఉంటాయి కూడా మనకు చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది రైస్. ఈ కిస్మిస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఏదైతే మనం మండి మసాలా ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా ఈ ఆనియన్స్లోకి వేసేసుకుందాము. ఇదంతా కూడా ఒక 1 minute అట్లా వేగాలి. వేగిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా వచ్చినాయి అనమాట వాటరు. మా చికెన్ ఉడికిపోయింది, వాటర్ కిందకి దిగినాయి, ఇట్లా వచ్చినాయి అనమాట వాటరు. నేను ఆ కప్పుతో 3 కప్పులు రైస్ వేసుకున్నాను. సో 6 కప్పులు వాటర్ మనం పోసుకుందాము. ఇవి వచ్చేసి మనకి 2.5 కప్పులు వచ్చినాయి వాటరు, మిగిలినవి మంచినీళ్ళు పోసుకుందాము. మొత్తం 6 కప్పుల వాటర్ నేను పోసుకున్నాను. ముందే రైస్ నానబెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అయినా సరే నేను 6 కప్పులు పట్టినాయి అనమాట వాటరు. 6 కప్పులు పోసుకున్నాను, కప్పుకి 2 కప్పులు చొప్పున. ఈ వాటర్ మొత్తం మరిగిన తర్వాత రైస్ని నానబెట్టుకున్నాం కదా కడిగేసి, ఆ రైస్ని మనం ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోతే ఇప్పుడే మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము. మనకి ఇదంతా కూడా రైస్ మొత్తం దగ్గర పడేలాగా ఉడకాలన్నమాట. మూత పెట్టేసుకుందాము. ఈలోపు మనకి చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా ఆవిరికి. ఈ చికెన్ ముక్కలు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాము. కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు, ఇంకా నేను డీప్ ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్. ఇలా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇట్లాగా 2 వైపులా మనం చేప ముక్కల్ని ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో ఈ చికెన్ ముక్కల్ని కూడా నేను అలాగే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆవిరిలో ఉడికినాయి కదా, బాగా ఉడకబెట్టాను. ఒక 25 minutes ఉడకబెట్టాను అనమాట ఆవిరిలో. అవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. చికెన్ మనకు తొందరగానే అయిపోతుంది కాబట్టి ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్యాన్ మీద అయినా మనం ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఈ చికెన్ ముక్కలు కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. 2 పక్కలా తిప్పుకుంటూ దగ్గరుండి ఇట్లా ఫ్రై చేసుకుందాము. ఓ పక్కన రైస్ ఉడుకుతుంది. మీలో ఎంతమందికి చికెన్ మండి రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను బయట తిన్నప్పుడు ఒకసారి నాకు చాలా మంచిగా అనిపించింది, ఎలాగైనా ట్రై చేయాలని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, నాకైతే మంచిగా వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నా వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఎలా వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, రైస్ కొంచెం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం పైన బాదం పప్పు, జీడిపప్పు ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మనం పైన ఇట్లా వేసుకుందాము. అండ్ కొత్తిమీర కూడా వేసుకుందాము పైన. ఈ బాదం పప్పు, జీడిపప్పు వల్ల కూడా మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
ఇప్పుడు మనం చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ చికెన్ ముక్కల్ని పైన ఇట్లాగా వేసేసుకుందాము. అండ్ ఒక చార్కోల్ని తీసుకొని బొగ్గు ఇట్లా ఒక గిన్నెలో పెట్టుకుందాము. స్మోక్ ఇస్తే ఆ స్మోకు ఆ రైస్కి ఆ ముక్కలకి కూడా పడుతుంది. దీనిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే మనకి స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ మనకి ఆ ముక్కలకి రైస్కి పట్టేలాగా వెంటనే మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ మండి రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది అండ్ ఫ్రై కూడా బాగా అయిందనమాట. కలర్ ఉంటే కలర్ వేసుకోవచ్చు రైస్లో. నేను పసుపు నీళ్ళు వేసాను, కలర్ వేయలేదు. ఇంకా మనకి సర్వ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది మండి రైస్. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు కనుక ట్రై చేస్తే నా వీడియో చూసి ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటని కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మంచి మంచి వీడియోలు నేను పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టాను. ఛానల్ పెట్టి 4 months అవుతుంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను, మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో నా వీడియోస్కి లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.